This conference will now be recorded. Okay, so public static void main within a main function లో మనం ఒక ఇంటిజర్ వేరియబుల్ నేమ్ తీసుకోవాలి కదా, దట్ ఈస్ కాల్డ్ as గివెన్ ఇయర్ ఇవ్వాలి కాబట్టి ఇంటిజర్ లో సంథింగ్ ఇయర్ 2012. ఓకే, సపోజ్ ఇయర్ వాల్యూ ఎంత అంటే కాన్స్టెంట్ వాల్యూ 2012 నేను అక్కడ అప్లై చేశాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ప్లీజ్ వెయిట్ ఫర్ 1 minute మా. సార్ మీ మైక్ ని మ్యూట్ చేసిన సార్. సార్ మీ మైక్ మ్యూట్లో ఉంది.
ఓకే అమ్మా, సారీ ఫర్ దట్. సో గివెన్ ఇయర్ ఈస్ ద లీప్ ఇయర్ ఆర్ నాట్ అని చెప్పడానికి లాజిక్ ఇంతేనమ్మా. ఈస్ దేర్ ఎనీ చేంజెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? ఎస్ సార్. చెప్పగలరా ఏం చేంజెస్ ఉన్నాయి ఇంకా? ఇయర్ పర్సంటేజ్ 100 నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి సార్. సో ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 4 ఈక్వల్ టు 0 అయితే అది సరిపోదు, ఇంకా ఇవ్వాలంటావు. ఏమి ఇవ్వాలి? పక్కన ఏ రాయాలి ఇంకా కండిషన్? వెరీ గుడ్, లాజికల్ అండ్ ఆపరేటర్. ఓకే, ఇయర్ పర్సంటేజ్ 100 నాట్ ఈక్వల్ టు 0. 100 నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 100 నాట్ ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేసాం జశ్వంత్? సార్ అంటే ఇప్పుడు గుడ్, ఎగ్జాక్ట్ కండిషన్ ట్రూ. సో ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 100 నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఆల్వేస్ ట్రూ. నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకు అనే దానికి రీజన్ ఉండాలిగా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో యాక్చువల్లీ ఎవ్రీ 4th ఇయర్ అంటే 2012 అంటే 4th డివిజిబుల్ అయినటువంటి ప్రతి ఇయర్ ని లీప్ ఇయర్ అని అంటామని మనకు అందరికీ తెలిసిందే. లైక్ 2012, 2016, 2020, ఓకే, లైక్ దట్. సో అటువంటి ఎవ్రీ 4 ఇయర్స్ కి వచ్చేదాన్ని లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 4 ఈక్వల్ టు 0 కింద తీసుకున్నాం. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 ఇయర్ చెప్తాను, లైక్ 1900. ఇట్ ఈస్ అ లీప్ ఇయర్ ఆర్ నాట్? టూ 100 ఇయర్ లీప్ ఇయర్ ఆర్ నాట్? సో ఈ రెండు లీప్ ఇయరా కాదమ్మా? సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వీటిని లీప్ ఇయర్స్ అని పిలవకూడదంట. సో ఇవి లీప్ ఇయర్స్ కాదు. ఒకవేళ కావాలంటే సెర్చ్ చేసుకోండి ఒక దగ్గర, ఎక్కడెక్కడ దగ్గర గూగుల్లో కానీ అట్లాగా. ఎవ్రీ 100th century ఈస్ ద నాట్ ఏ లీప్ ఇయర్, లైక్ దట్. 1900, 1800, ఓకే, 2000, 2100, 2200, లైక్ దట్, 2300. ఎవ్రీ 100th century ఈస్ ద నాట్ ఏ లీప్ ఇయర్ కింద తీసుకుంటది. ఓకే, సో కాబట్టి 1900, 1800 అటువంటివి ఈ లీప్ ఇయర్ కాకూడదు అని చెప్పడానికి కండిషన్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే, ఇక్కడ చూడండి, ఇచ్చిన ఇయర్ ని 4th డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 రావాలి, లేదా కాదు ఇక్కడ అండ్ అంటే కంపల్సరీగా అవ్వాలి. సెకండ్ కండిషన్ కూడా ట్రూ అయ్యేటట్టు ఉండాలి. ఓకే, అండ్ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 100 నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఫైల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తున్నాను. సో వన్స్ ఏ లొకేషన్ లో సార్ అంటే గో టు ఎఫ్ డ్రైవ్. ఓకే, అండ్ జావా ప్రోగ్రామ్స్ బ్యాచ్ 6 లొకేషన్ లో హియర్ వాట్ ఇస్ దట్? లీప్ ఇయర్ డాట్ జావా. ఓకే, సో వన్స్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గో టు కమాండ్ విండో, ఎఫ్ డ్రైవ్, జావా ప్రోగ్రామ్స్ batch 6, go to cmd, okay, cls java c space leap year dot java. Okay, so compile chese no compile error, and after that java space leap year. Okay, so now 2012 kada మనం ఇచ్చింది, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లీప్ ఇయర్ కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటంటే 1900 అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఇవ్వను, 1900 అనేది లీప్ ఇయర్ కాదు. ఓకే, ఈ ప్రోగ్రామ్ ని వన్స్ కంపైల్ చేసి రన్ చేస్తే లైక్ గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ అని వచ్చేస్తుంది. అంటే 1900 అనేది కూడా లీప్ ఇయర్ కింద వచ్చేస్తుంది అంట. ఓకే, సో కాబట్టి 1900 అనేది లీప్ ఇయర్ కాదమ్మా. ఓకే,
సో కాబట్టి ఆ కండిషన్ కూడా నాకు సాటిస్ఫై అవ్వాలి కదా. సో కాబట్టి అందుకని ఇక్కడ లాజికల్ అండ్ ఆపరేటర్ అండ్ సెకండ్ కండిషన్ కూడా ట్రూ అయ్యేటట్టు కండిషన్ రాశాను. ఏం రాసాము, ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 100 నాట్ ఈక్వల్ టు 0 అంటే 1900 అని తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టెస్ట్ ఇక్కడ కండిషన్ లో ట్రూ అవుతుంది. ట్రూ లాజికల్ అండ్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ 1900 పర్సంటేజ్ ఆఫ్ 100 సో నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో కాబట్టి ట్రూ అండ్ ఫాల్స్ అండ్ ఆపరేషన్స్ లో ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఆల్వేస్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, సో కాబట్టి కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి 1900 అనేది లీప్ ఇయర్ కాదు అని చెప్పి గివెన్ ఇయర్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్ కింద ప్రింట్ అవుతుంది. సో లైక్ దట్. సో సేవ్ చేసి వన్స్ సిఎల్ఎస్ ప్రోగ్రామ్ ని కంపైల్ చేసి రన్ చేస్తే గివెన్ ఇయర్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్ కింద ప్రింట్ అవుతుంది లైక్ దట్. ఓకే, సో ఇంకొకటి లైక్ ఇక్కడ దాకా అయితే ఓకే, ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 4 ఈక్వల్ టు 0 అండ్ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 100 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ వరకు అయితే ఓకే. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 2000 అంటే 2000 ఇయర్ లీప్ ఇయరా కాదా అని చెక్ చేయాలి. చెప్పగలరా 2000 అనేది లీప్ ఇయరా? year percentage 400 double equal to 0 is వెరీ గుడ్. అండ్ వన్ మోర్ కండిషన్ 2000 అని ఇస్తే ఇక్కడ చూడండి అమ్మా. సో ఇక్కడ కండిషన్ గ్యారంటీ ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 100 నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎందుకు అంటే 2000 ని 100 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కదా డెఫినెట్లీ. సో కాబట్టి 2000 అనేది యాక్చువల్లీ లీప్ ఇయర్ రావాలి కాబట్టి బట్ ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి గివెన్ ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ కింద వెళ్ళిపోతుందంట. బట్ 2000 అనేది లీప్ ఇయర్ అని చెప్పాలి అంటే వన్ మోర్ కండిషన్ ఇక్కడ యాడ్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాజికల్ ఆర్ ఆపరేటర్ అప్లయింగ్ దట్ అండ్ ఇయర్ అండ్ వన్ మోర్ కండిషన్ ఇక్కడ. ఓకే, ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 400 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ వాల్యూ 0 అయి ఉండాలి అదర్వైజ్. ఓకే, సో గివెన్ ఇయర్ ఈస్ 4 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 అండ్ గివెన్ ఇయర్ ఈస్ 100 నాట్ ఈక్వల్ టు 0 అయి ఉంటే లీప్ ఇయర్ కింద వెళ్తుంది. లేదా ఆర్ అదర్వైజ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ ఆర్ ఆపరేటర్ అండ్ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 400 ఈక్వల్ టు 0 అయితే గివెన్ ఇయర్ ఇస్ లీప్ ఇయర్ కింద స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వన్స్ ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేసి గో టు కంపైల్ చేసి రన్ చేస్తే గివెన్ ఇయర్ ఇస్ లీప్ ఇయర్ లైక్ దట్. ఓకే, సో అందుకోసము ఇలా లీప్ ఇయరా కాదని చెక్ చేయడానికి ఇలా కండిషన్ అప్లై చేసి ఇలా రాస్తారంట. ఓకే, సో ప్లీజ్ నోట్ ఆన్ ఇట్. ఓకేమ్మా,
So the next example, the topic name if else later. Okay, so if else later ki ప్రతిదానికి like జావాలో like syntaxes ఉంటాయి. సో టాపిక్ నేమ్ ఏంటి అంటే if else later. సో if else later is nothing but సార్ యాక్చువల్లీ ఒక సింగిల్ కండిషన్ వర్కౌట్ చేసి అంటే ఒక కండిషన్ మాత్రమే చెక్ చేయాలి అంటే యూ కెన్ గో ఫర్ ఇఫ్. ఓకే, బట్ అలా కాకుండా టూ కండిషన్స్ ని మాత్రమే చెక్ చేయాలి అంటే ఇఫ్ ఎల్స్ అని అంటాం. ఓకే, అలా కాదు సార్, లైక్ 3 ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ని చెక్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇఫ్ ఎల్స్ లేటర్ అని అంటాం. ఓకేమ్మా, సో ఇఫ్ ఎల్స్ లేటర్ ఈజ్ నథింగ్ బట్ 3 ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ని చెక్ చేయాలి అంటే ఇఫ్ ఎల్స్ లేటర్ టాపిక్ వెళ్తారంట, లైక్ దట్. సో దీనికి సింటాక్సెస్ ఎలా ఉంటుంది సార్ అంటే if some condition 1 statement 1 else if condition 2 some statement 2 else if condition 3 statement 3. Okay, and so on and so on and so on, and last one else default statement అని అంటాం, లైక్ దట్. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మా ఇక్కడ. సో ద ఫస్ట్ థింగ్ ఇఫ్ ఎల్స్ లెటర్ లో ఇఫ్ కండిషన్ 1 అంటే ఇక్కడ కండిషన్ 1 ఎప్పుడైతే ఇక్కడ ట్రూ అవుతుందో యూ కెన్ గో ఫర్ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుందంట. ఓకే, సో ఇన్ కేస్ కండిషన్ 1 ఫాల్స్ అయితే అండ్ అనదర్ ఎల్స్ ఇఫ్ కండిషన్ 2కి వెళ్తుంది. సో ఇన్ కేస్ కండిషన్ 2 ఒకవేళ ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ కండిషన్ 2 కూడా రాంగ్ అయింది అనుకోండి, అగైన్ ఎల్స్ ఇఫ్ కండిషన్ 3. సో కండిషన్ 3 దగ్గరికి వెళ్తారంట. కండిషన్ 3లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఎప్పుడైతే కండిషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రూ అవుతుందో సో ఆఫ్టర్ దట్ స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇలా కండిషన్ 3 కూడా ఫాల్స్ అయితే కండిషన్ 4, అలా ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఎన్ని కావాలంటే అన్ని అప్లై చేసి అక్కడ ప్రోగ్రామ్ లో మనం డిజైన్ చేయొచ్చు. అండ్ ఫైనలీ అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఏ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇట్ విల్ జంప్స్ ఫర్ లైక్ ఎల్స్ డిఫాల్ట్ స్టేట్మెంట్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ సార్ పైన ఉన్నటువంటి యా ఓన్లీ ఇఫ్ పెట్టినా పర్లేదా సార్ ఇది? ఎక్కడమ్మా ఎల్స్ ఇఫ్ ప్లేస్ లో ఓన్లీ ఇఫ్ యూజ్ చేసినా పర్లేదా, లేదంటే ఎల్స్ ఇఫ్ యూజ్ చేయాలా? ఆ ఇఫ్ వాడితే దాన్ని మల్టిపుల్ ఇఫ్ అనే కాన్సెప్ట్ కి వెళ్తుంది. ఇఫ్ వాడితే ప్రతి కండిషన్ చెక్ చేస్తుంది. ఎల్స్ ఇఫ్ అనేది ఎందుకు రాస్తాం సార్ అంటే కండిషన్ 1 ట్రూ అయితే కండిషన్ 2 కండిషన్ 3 కండిషన్ 4 ఇవేం చెక్ చేయదు. కండిషన్ 1 రాంగ్ అయితేనే కండిషన్ 2 కి రావడానికి ఎల్స్ బ్లాక్ వాడతాం. ఇక్కడ ఎల్స్ స్పేస్ ఇఫ్ అని అంటాం, లైక్ దట్. ఓకే, సో ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ లైక్ మల్టిపుల్ ఇఫ్ అని అంటామ్మా. ఎల్స్ లేకుండా డైరెక్ట్లీ ఇఫ్ అని పెట్టుకుంటా రాస్తే దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మల్టిపుల్ ఇఫ్ అంటాం. బట్ ఆ మల్టిపుల్ ఇఫ్ లో ఏం జరుగుతాయి అంటే మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్, అంటే ప్రతి కండిషన్ అక్కడ చెక్ చేస్తుంది ప్రోగ్రామ్ లో. సో కాబట్టి అలా నాకు ప్రతి కండిషన్ అవసరం లేదు కదా. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కాకపోతేనే సెకండ్ కండిషన్, ఒకవేళ సెకండ్ కండిషన్ సాటిస్ఫై కాకపోతేనే థర్డ్ కండిషన్. బట్ అలా ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనం అప్లై చేస్తాము. ఏ స్టేట్మెంట్ వర్క్ అవ్వాలో ఆ స్టేట్మెంట్ ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ పైన ఉన్నటువంటి ఏ కేస్ సాటిస్ఫై కాకపోతే అంటే లైక్ పైన ఉన్నటువంటి ఏ కండిషన్ సాటిస్ఫై కాకపోతే సో ఇట్ విల్ గో ఫర్ ఎల్స్ డిఫాల్ట్ స్టేట్మెంట్ అని అంటాం. ఓకే, ఎల్స్ డిఫాల్ట్ స్టేట్మెంట్ కింద తీసుకుంటుంది, లైక్ దట్. ఓకే, అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఎలా డిఫైన్ చేయాలనేది చూద్దాం. సో ప్లీజ్ నోట్ ఆన్ ఇట్, లైక్ ఇఫ్ ఎల్స్ లేటర్ కి సింటాక్స్ అని అంటాం, లైక్
ఓకే. అండ్ ఈ ఇఫ్ ఎల్స్ లెటర్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ గురించి చూద్దాం. ఓకే. సో ఏంటి సార్ ఆ ప్రోగ్రామ్ అంటే లైక్ వెదర్ గివెన్ క్యారెక్టర్ ఈస్ ఓకే. సో క్వశ్చన్ నేమ్ ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనం బ్లూ జెల్ లో చెప్పుకున్నామా, నోట్ ప్యాడ్ కాకుండా. కెన్ గో ఫర్ బ్లూ జెల్. ఎస్టర్డే ఆల్రెడీ బ్లూ జెల్ లో మనం డిస్కస్ చేసాం ప్రోగ్రామ్స్. Public some ఓకే. సార్ సో ఈ ఇంతకుముందు ప్రోగ్రామ్ ఏంటి మనము సార్? చెప్పండి జస్వంత్. స్ట్రింగ్ ఏఆర్జిఎస్ అని రాస్తాం కదా సార్, ఇప్పుడు ఎస్ఆర్ అని రాస్తున్నాం ఎందుకని సార్? అది వేరియబుల్ నేమ్ లైక్ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఏఆర్జిఎస్ అనేది ఆబ్జెక్ట్ నేమ్ అంటాం కదా, ఆబ్జెక్ట్ నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్ మన ఇష్టం కదా, యూజర్ డిఫైన్ నేమ్స్. లైక్ ఎస్ఆర్ అంటే లైక్ నా పేరు శ్రీకాంత్ కాబట్టి నేను ఎస్ఆర్ అని రాసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా నేను రాసుకోవచ్చు అక్కడ. ఏఆర్జిఎస్ఏ రాయాలని రూల్ ఏం లేదు, బట్ అక్కడ స్ట్రింగ్ మాత్రం కంపల్సరీగా రాయాలి. ఓకే సార్. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్ లాగా కాబట్టి, యూజర్ డిఫైన్ నేమ్ కాబట్టి మన ఇష్టం ఎలాగైనా డిఫైన్ చేసి అక్కడ రాసుకోవచ్చు. సో గో ఫర్ ఇక్కడ చూడండి ఇంటిజర్ లో సమ్ లైక్ క్యార్ అనే డేటా టైప్ నేమ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అమ్మా ఒక క్యారెక్టర్ ఇస్తాడంట, ఏదో సంథింగ్ క్యారెక్టర్ లైక్ ఏదో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ అనేది లైక్ ఆల్ఫాబెటా, ఓకే, ఆల్ఫాబెటా లేకపోతే డిజిటా లేదా స్పెషల్ క్యారెక్టరా అని డిస్కస్ చేసి చెప్పాలి. ఓకే, వెదర్ గివెన్ క్యారెక్టర్ ఈస్ ఆల్ఫాబెట్ ఆర్ డిజిట్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్. ఓకే. సో ఇలా 3 ways లో ఏ క్యారెక్టర్ అనేది మనకి చెప్పాలి. యు నో దట్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఆర్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ అని అంటాం. ఓకే. అండ్ డిజిట్స్ ఈజ్ నథింగ్ బట్ 0 to 9 ఆర్ డిజిట్స్ కింద తీసుకుంటారంట. వాట్ ఈస్ దట్? 0 to 9 ఆర్ డిజిట్స్. అలాగే యు నో దట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఈజ్ లైక్ సింబల్ ప్లస్ మైనస్ డాలర్ @ ఓకే, లైక్ దట్. ఇటువంటివన్నిటిని కూడా ఏమని కాల్ చేస్తాం సార్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ సింబల్స్ కింద తీసుకుంటాం. అందుకోసం ఇక్కడ క్యారెక్టర్ లో ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాడు. ఓకే, క్యార్ సమ్ సిహెచ్ ఇస్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్ లో ఏదో సంథింగ్ క్యారెక్టర్ ఇచ్చాను లైక్ క్యాపిటల్ టీ అని రాశాను. ఓకే, యు నో దట్ ఆల్రెడీ క్యాపిటల్ టీ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫాబెటికల్ లెటర్. ఓకే, సో అది ఆల్ఫాబెట్ అని చెప్పాలి ప్రోగ్రామ్ లో. ఓకే, సో కాబట్టి సమ్ ఇఫ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాడమ్మా. ఇఫ్ లో ఏం రాస్తాం సార్ అంటే ఆల్ఫాబెట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి? క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్ దాకా లేదా స్మాల్ ఏ నుండి స్మాల్ జెడ్ దాకా డిఫైన్ చేస్తాం. సో కాబట్టి సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ నుండి అండ్ ఓకే అండ్ సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్కడ దాకా సార్ అంటే క్యాపిటల్ జెడ్ వరకు ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే, సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. ఓకే, ఆర్ logical or operator. Okay, and one more condition here, ch greater than or equal to small a and okay ch less than or equal to small z. Like okay, so ఇక్కడ చూడండి ch greater than or equal to capital A నుండి and ch less than or equal to capital Z దాకా లేదా or operator. ఓకే, లేదా అంటే or కింద తీసుకుంటాం. ఓకే, అండ్ ఇంకొక కండిషన్ ఏంటి? either ch greater than or equal to small a నుండి ఓకే మరియు ఈజ్ నథింగ్ బట్ అండ్ ఆపరేషన్. ఓకే,
సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లైక్ స్మాల్ జెడ్ వరకు. సో ఇదంతా కలిపి ఒక కండిషన్ కింద మనం అప్లై చేయాలి కాబట్టి వన్ మోర్ బ్రేస్ ఇక్కడ ఓపెన్ చేసి అండ్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ కండిషన్ ఎప్పుడైతే అక్కడ ట్రూ అవుతుందో లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ లో ప్రింట్ ఎల్ఎన్ అనే దాంట్లో ఇట్ ఈస్ ఆల్ఫాబెట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ అనదర్ ఇఫ్ ఎల్స్ కండిషన్, ఎల్స్ ఇఫ్ కండిషన్ అప్లై చేస్తున్నాడు. ద డిజిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు, లైక్ 0 to 9 ఆర్ డిజిట్స్ కింద తీసుకుంటాం కాబట్టి సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. సో దీస్ ఆర్ ఆల్ డిజిట్స్ కింద తీసుకుంటారంట. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో ఏం రాస్తాం ఇక్కడ, ఎల్స్ ఇఫ్ సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 వరకు వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ డిజిట్స్ కింద మనం చెప్తాం. మనం ఇచ్చిన ఇన్పుట్ అంతా ఏ టైప్ మా క్యారెక్టర్ కదా, అందుకని కంపేర్ చేసేటప్పుడు కూడా ఈచ్ క్యారెక్టర్ ని మనం సింగిల్ కొటేషన్స్ లో మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ హియర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, అండ్ ఇట్ ఈస్ digit like that. ఓకే, అండ్ లాస్ట్ లో ఏది కానప్పుడు ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఎల్స్ పార్ట్ ని డిఫైన్ చేస్తారంట. ఓకే, దట్ లాస్ట్ లో ఎల్స్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్ఫాబెట్ అనే క్యారెక్టర్. ఓకే, ఇట్ ఈస్ అ డిజిట్. ఓకే, అండ్ లాస్ట్ ఎల్స్ ఏది కానప్పుడు ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఇట్ ఈస్ CIAR స్పెషల్ క్యారెక్టర్ like. ఓకే, నౌ హియర్ క్లాస్ నేమ్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ లెటర్ అనేది క్లాస్ అంట. విత్ అనే మెయిన్ ఫంక్షన్ లో లైక్ మెయిన్ మెథడ్ లో క్యార్ అనే డేటా టైప్ నేమ్ తీసుకొని సిహెచ్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని ఈక్వల్ టు సమ్ సింగిల్ కొటేషన్స్ లో టీ క్యారెక్టర్ మెన్షన్ చేశాను. ఓకే, అండ్ ఇఫ్ కండిషన్ లో సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ నుండి అండ్ సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్ వరకు, లేదా సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ నుండి సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ జెడ్ వరకు ఉన్న వాటిని ఆల్ఫాబెట్స్ అని అంటాం లైక్. ఓకే, ఎల్స్ ఇఫ్ సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒకవేళ కాకపోతే ఆల్ఫాబెట్ కాకపోతే డిజిట్స్ ఉంటాయి. సో డిజిట్ కి కండిషన్ ఏంటి, సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. సో లైక్ ఇటువంటి దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ ఇక్కడ అంటే డిజిట్ అని అంటాం. ఓకే, అండ్ ఒకవేళ కాకపోతే స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి ఎవరో కూడా చెప్పలేము కదా, అందుకని లాస్ట్ లో డిఫాల్ట్ స్టేట్మెంట్ దగ్గర ఎవరిని రాశానంటే ఇట్ ఈస్ అ స్పెషల్ క్యారెక్టర్ అని రాశాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఈ ప్రోగ్రామ్ ని ఎప్పుడైతే కంపైల్ చేస్తానో నో కంపైల్ టెమరర్స్ అంట అని ప్రోగ్రామ్ రైట్ క్లిక్ చేసి మెయిన్ మెథడ్ ని రన్ చేయగానే లైక్ ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ఫాబెట్ కింద ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇచ్చిన క్యారెక్టర్ అదే కదా టీ ఈజ్ ఏ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్. సో ఒకవేళ క్యార్ అనేది న్యూమరిక్ వాల్యూస్ కూడా తీసుకుంటుందా సార్? ఆ న్యూమరిక్ అని అట్లా కాదమ్మా, ఇక్కడ మీరు సింగిల్ కొటేషన్స్ లో 0 to 9 అనేటివి యాక్చువల్లీ నెంబర్స్ డిజిట్స్, బట్ ఇక్కడ సింగిల్ కొటేషన్స్ లో ఏ ఒక్క లెటర్ ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తుంది, అంటే న్యూమరికల్ క్యారెక్టర్ ఏదైనా తీసుకుంటుంది. ఓకే ఓకే సార్, అది ఒకవేళ స్టాటిక్ ఇన్పుట్ ఇస్తే యూజర్ ఏమైనా ఇవ్వచ్చు కదా, క్యారెక్టర్ అయినా ఇవ్వచ్చు, లెటర్ అయినా ఇవ్వచ్చు, నెంబర్ ఎలాగైనా ఇవ్వచ్చు. అలా దాన్ని బట్టి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా ASCII వాల్యూస్ బేస్ చేసుకొని ఇక్కడ కంపారిజన్ చేస్తాయి. దట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అండ్ సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అని మనకు తెలుసు, క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్ దాకా. కానీ అది ఇంటర్నల్ గా ఎలా కన్వర్ట్ చేయబడుతుంది అంటే ASCII క్యారెక్టర్ వాల్యూస్ బేస్ చేసుకొని కంపారిజన్ చేస్తుందంట. క్యాపిటల్ ఏ కి ASCII వాల్యూ లైక్ 65, క్యాపిటల్ జెడ్ కి 90, అంటే 65 నుండి 90 దాకా ఏ క్యారెక్టర్ వాల్యూ ASCII వాల్యూ సాటిస్ఫై అయినా కానీ ఆల్ఫాబెట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ 0 to 9 ఆర్ డిజిట్స్. సో 0 to 9 ఈజ్ నథింగ్ బట్ ASCII క్యారెక్టర్స్ ఉంటాయి. 0 అనే ఒక డిజిట్ కి సమ్ ASCII వాల్యూ ఎంత అంటే 48 సంథింగ్ లైక్. ఓకే, 48 దగ్గర నుంచి కౌంట్ అవుతుంది. 48 కి 0, 49 కి 1 అలా లైక్ ASCII వాల్యూస్ అలా డిఫైన్ చేసి తీసుకుంటాయంట. సో ఇక్కడ ASCII వాల్యూ క్యారెక్టర్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇక్కడ సమ్ 5 అని ఇచ్చాము.
సో కంపైల్ చేస్తే నో కంపైల్ టైమ్ ఎర్రర్ అని ప్రోగ్రామ్ రైట్ క్లిక్ చేసి మెయిన్ మెథడ్ ని రన్ చేయగానే 5 అనేది ఏంటి డిజిట్, కాబట్టి ఇట్ ఈస్ అ డిజిట్ కింద ప్రింట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ కేసు సమ్ డాలర్ సింబల్ ఇచ్చాను, కంపైల్ చేస్తే నో కంపైల్ టైమ్ ఎర్రర్ అని ప్రోగ్రామ్ రైట్ క్లిక్ చేసి మెయిన్ మెథడ్ ని రన్ చేస్తే ఇట్ ఈస్ అ స్పెషల్ క్యారెక్టర్. ఓకే, సో మీరు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ కి టైప్ లో ఇన్పుట్ ఇస్తే ఆ అవుట్పుట్ అనేది అలా ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి వెదర్ ఎ గివెన్ క్యారెక్టర్ ఈస్ ఆల్ఫాబెట్ ఆర్ అ డిజిట్ ఆర్ అ స్పెషల్ క్యారెక్టర్ ఏది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్. ప్లీజ్ నోట్ డౌన్. ఓకే అమ్మా, అండ్ నెక్స్ట్ వన్ లైక్ ఇఫ్ ఎల్స్ లేడర్. ఇఫ్ ఎలా వర్క్ అవుతుందో చూసాను, ఇఫ్ ఎల్స్ ఎలా వర్క్ అవుతుంది, ఇఫ్ ఎల్స్ లేడర్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేది ప్రతి దానికి లైక్ సింటాక్స్ అండ్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని అంటాం. ఓకే, సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ నేమ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. ఓకేమా, అండ్ వాట్ అబౌట్ సింటాక్స్? గో ఫర్ సింటాక్స్.
సో ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కి సింటాక్స్ ఎలా ఉంటది సార్ అంటే సమ్ ఇఫ్ కండిషన్ ఓకే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ else statement like okay so else ఓకే సో ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి మా సో హియర్ ఇదంతా ఇఫ్ సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిందంతా ఏంటి ఇఫ్ సో ఈ ఇఫ్ మొత్తానికి ఎల్స్ బ్లాక్ ఎక్కడ ఉంది అంటే కింద ఎక్కడ ఉంది లైక్ చూడండి సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఇఫ్ అని అంటాం ఓకే ఆ ఇఫ్ మొత్తానికి ఎల్స్ బ్లాక్ ఎక్కడ ఉంది అంటే లాస్ట్ లో కింద ఉంది ఎల్స్ స్టేట్మెంట్ ఓకే అండ్ ఇఫ్ కండిషన్ ఉంది చూసారా ఇఫ్ కండిషన్ లోపల సాటిస్ఫై అయితే అంటే ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయితే అగైన్ ఇఫ్ ఎల్స్ రాశాను దాని లోపల అంటే ఇఫ్ లోపల ఇఫ్ ఎల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు ఓకే సో ఇఫ్ లోపల ఇఫ్ ఎల్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాడు సో అలా ఒక ఇఫ్ ఎల్స్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ రాస్తే దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఇఫ్ ఎల్స్ అని సారీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కింద తీసుకుంటారంట ఓకే అంటే ఒక ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు మీరు కావాలంటే ఇక్కడ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు మా స్టేట్మెంట్స్ ఉన్నా అండ్ ఆఫ్టర్ దట్ ఆ స్టేట్మెంట్ లైక్ ఆ కండిషన్ అక్కడ క్లోజ్ చేయకుండా అండ్ అగైన్ దాని లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ రాశాడు ఇలా ఉండే టాపిక్ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కింద తీసుకుంటారంట సో దీస్ కండిషన్ లైక్ syntax 1 ఓకే సో దిస్ కాల్డ్ యాజ్ syntax 1 సో ఇది syntax 1 కింద తీసుకుంటది అలాగే ఇంకొకటి ఉంది syntax 2 అని అంటాం లైక్ ఎలా రాస్తాం సార్ syntax 2 అంటే సేమ్ ఇదే మొత్తం అంతా ఓకే సేమ్ మొత్తము అంతా కూడా ఇలాగే డిఫైన్ చేస్తాము అండ్ syntax 2 కి వచ్చేటప్పటికే ఇలా తీసుకుంటారంట ఈ ఇఫ్ ఎల్స్ ని తీసుకెళ్లి ఎక్కడ రాసాము ఇందాక ఇఫ్ లో రాసాము ఇప్పుడు ఎక్కడ రాస్తాం సార్ అంటే ఎల్స్ బ్లాక్ లో రాస్తాడు ఇక్కడ ఓకే ఇది కండిషన్ 2 సో లైక్ syntax 2 సో syntax 1 కి syntax 2 కి డిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ అనే టాపిక్ లైక్ ఇఫ్ ఎల్స్ ని తీసుకెళ్లి ఇఫ్ లో రాశాడు syntax 1 లో ఓకే అదే ఇఫ్ ఎల్స్ కండిషన్ ని తీసుకెళ్లి ఎల్స్ బ్లాక్ లో రాస్తున్నాడు ఇక్కడ ఓకే సో ఇలా ఉన్నదాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కింద తీసుకుంటారంట ఓకే అండ్ దీన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ ఎలా డిఫైన్ చేయొచ్చు అనే దానికి ఒక ప్రోగ్రామాటిక్ లెవెల్లో చూద్దాం ఓకేమా సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇఫ్ కండిషన్ ఇక్కడ ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండానే వన్ మోర్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాడు ఓకే సో అలా ఒక ఇఫ్ లోపల ఇలా ఇఫ్ ఎల్స్ ని డిఫైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ లోపల ఇఫ్ రాస్తే నెస్టెడ్ ఇఫ్ యు నో దట్ ఓకే సో అది ఇలా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అంట మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఎలా డిఫైన్ చేయాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం ఓకే రాస్తారమ్మా సింటాక్స్ నోట్ చేసుకోండి కావాలి సింటాక్స్ 1 వచ్చి లెఫ్ట్ సైడ్ లో అండ్ సింటాక్స్ 2 వచ్చి రైట్ సైడ్ లో డిఫైన్ చేయండి అంటే ఇఫ్ ఎల్స్ ని తీసుకెళ్లి ఇఫ్ లో రాయడం సింటాక్స్ 1 అలాగే ఇఫ్ ఎల్స్ ని తీసుకెళ్లి ఎక్కడ రాస్తాం సార్ అంటే ఎల్స్ బ్లాక్ లో రాస్తాం దట్ ఈస్ కాల్డ్ సింటాక్స్ 2 కింద తీసుకుంటాం ఓకే ఇది వచ్చేటప్పటికే సింటాక్స్ లైక్ సింటాక్స్ 2 కింద తీసుకుంటాం లైక్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ ఓకే అక్కడతో కండిషన్ ఇఫ్ కండిషన్ క్లోజ్ అయిపోయి ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తాం ఎల్స్ బ్లాక్ లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి అండ్ ఆఫ్టర్ దట్ దానిలో ఇఫ్ ఎల్స్ కింద తీసుకుంటారంట లైక్ ది సింటాక్స్ 2
Okay, and the next one go for example ఎలా తీసుకుందామంటే suppose n1 equal to some 6, n2 equal to some 6. Okay, two input variables integers ఇచ్చానమ్మా, n1 n2 two variables తీసుకున్నాము, n1 equal to 6, n2 equal to 6 కింద తీసుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ అవుట్పుట్ ఏం రావాలి సార్ అంటే given numbers or same, given numbers or same అని రావాలి. ఓకే, అండ్ న్యూ లైన్ లో సమ్ 6 equal to 6 కింద ప్రింట్ అవ్వాలి. ఇది సమ్ టెస్ట్ కేస్ 1 ఇది. ఓకే, అండ్ ఒకవేళ n1 equal to some 6, n2 equal to some 5 అని అన్నాం. ఓకే, and given numbers are not same, given numbers are not same అంటే ఈ రెండు సేమ్ కాదు అంటే n1 n2 సేమ్ కాదు అని మీనింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ లైన్ లో ఏ రావాలి, ఈ రెండు సేమ్ కాకపోతే ఏదో ఒక పెద్ద నెంబర్ ఉంటుంది కదా కంపల్సరిగా, ఏదో ఫస్ట్ నెంబర్ ఆర్ సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్. కాబట్టి first number is biggest than second number. Okay, so first number is biggest than second number అంటే సెకండ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబర్ బిగ్గెస్ట్ వన్ అని మీనింగ్. ఓకే, అండ్ న్యూ లైన్ లో కొంత గ్యాప్ వచ్చి ఇక్కడ 6 greater than 5 అని రావాలి. అంటే మీరు ఏవైతే వాల్యూస్ ఇక్కడ ఇచ్చారో ఆ వాల్యూస్ తో 6 greater than 5 అని సింబల్స్ తో ఈ greater than సింబల్ 6 కి 5 కి మధ్యలో రావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది టెస్ట్ కేస్ 2 అని అంటాం. అండ్ అనదర్ థర్డ్ టెస్ట్ కేస్ T1 n1 equal to 5, n2 equal to 6. ఓకే, సో ఇప్పుడు ఈ టూ నెంబర్స్ కూడా సేమ్ కాదు కదా, సో కాబట్టి గివెన్ నెంబర్స్ ఆర్ నాట్ సేమ్, గివెన్ నెంబర్స్ ఆర్ నాట్ సేమ్. ఓకే, సో నాట్ సేమ్ కాబట్టి ఏదో ఒక పెద్ద నెంబర్ ఉంటుందిగా, సంథింగ్ లైక్ 2. సో కాబట్టి సెకండ్ నెంబర్ కాబట్టి సెకండ్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్ than first number, like that. Okay, and new line లో 5 less than 6 like that ఇలా రావాలి. ఇందాక గ్రేటర్ దెన్ సింబల్ ఇప్పుడు లెస్ దెన్ సింబల్ తో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో దిస్ అబౌట్ అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఇలా నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి బై యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, either మీరు సింటాక్స్ 1 ఆర్ సింటాక్స్ 2 ఎలాగైనా పెర్ఫామ్ చేయండి, బట్ నాకు అవుట్పుట్ లో ఈ మూడు టెక్స్ట్ కేసులు సాటిస్ఫై అయ్యేటట్టు కోడ్ రాయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నెంబర్స్ ఇస్తాడంటమ్మా, ఆ 2 నెంబర్స్ ఇవ్వడానికి 2 ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకుంటాము. సో ఇచ్చిన తర్వాత రెండు సేమ్ అయితే గివెన్ నెంబర్స్ ఆర్ సేమ్ అనే మెసేజ్ వచ్చి న్యూ లైన్ లో సమ్ గ్యాప్ వచ్చి 6 equal to 6 రావాలి. అలాగే ఒకవేళ కాకపోతే n2 n1 n2 వాల్యూస్ ఇచ్చి n1 వాల్యూ n2 వాల్యూ రెండు సేమ్ కాకపోతే గివెన్ నెంబర్స్ ఆర్ నాట్ సేమ్ అనే స్టేట్మెంట్ రావాలి. అండ్ ఫస్ట్ నెంబర్ ఇస్ ద బిగ్గెస్ట్ దాన్ సెకండ్ నెంబర్ అని రావాలి. అండ్ న్యూ లైన్ లో కొంచెం గ్యాప్ వచ్చి 6 greater than 5 అని రావాలి. ఒకవేళ కాకపోతే థర్డ్ టెస్ట్ కేస్ n1 equal to 5, n2 equal to 6. సో కాబట్టి ఈ రెండు కూడా సేమ్ కాదు కాబట్టి గివెన్ నెంబర్స్ ఆర్ నాట్ సేమ్ అండ్ సెకండ్ నెంబర్ ఇస్ ద బిగ్గెస్ట్ దాన్ ఫస్ట్ నెంబర్. సో కాబట్టి 5 less than 6 కింద ప్రింట్ అవ్వాలి. సో ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం అనే దానికి చూద్దాం. ఓకే, అండ్ go to that nested if else. Okay, the class name nested if else. సో పైన ఉన్నటువంటి కామెంట్ లైన్స్ అన్నెసరీ కోడ్ అంతా మనకు అవసరం లేదు కాబట్టి ఇది మొత్తాన్ని సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ చేస్తాం. ఓకే, అండ్ ఫైనలీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ బ్రాకెట్ లో సమ్ స్ట్రింగ్ ఎస్ఆర్ ఆఫ్ అని అంటాం. ఓకే, అండ్ హియర్ ఇంటిజర్ లో సమ్ n1 equal to 6, n2 equal to 6 టూ నెంబర్స్ సేమ్ తీసుకున్నాను. అండ్ ఇఫ్ కండిషన్ లో ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే n1 double equal to n2 అయితే n1 double equal to n2 అయితే అని నేను సింటాక్స్ 2 లో రాస్తున్నాను మై ప్రోగ్రామ్. మీరు కావాలంటే ఇదే ప్రోగ్రామ్ సింటాక్స్ 1 లో ట్రై చేయండి. ఓకే, సో n1 double equal to n2 అయితే సో సిస్టమ్ డాట్
system dot out dot println given numbers or same, given numbers or same, new line లో రావాలి కాబట్టి slash n, okay, slash t some horizontal tab, okay, so double quotations plus n1 plus equal to symbol plus n2. అర్థమైందా? ఇది గివెన్ నెంబర్స్ ఆర్ సేమ్ అనే నేమ్ రావాలి, గివెన్ నెంబర్స్ ఆర్ సేమ్ అని రావాలి, అండ్ న్యూ లైన్ లో రావాలి కాబట్టి స్లాష్ ఎన్, ఓకే, సో స్లాష్ ఎన్ ఇన్ ద సెన్స్ న్యూ లైన్, స్లాష్ టీ అంటే హారిజాంటల్ ట్యాబ్, నెక్స్ట్ లైన్ లో సమ్ స్పేస్ ఉండాలి కదా, సో లైక్ దట్, ఇదిగోండి ఇలాగా, సో ఇది గివెన్ నెంబర్స్ ఆర్ సేమ్ అని రావాలి, అండ్ న్యూ లైన్ లో సమ్ గ్యాప్ రావాలి కాబట్టి స్లాష్ టీ వాడాను ఇక్కడ, ఓకే, అండ్ కంకాటినేషన్ లైక్ n1 ని n2 ని ప్రింట్ చేయాలిగా, n1 ప్లస్ ఈక్వల్ టు సింబల్ ప్రింట్ అవ్వదుగా, డబుల్ కొటేషన్స్ లో రాస్తే ప్రింట్ అవుతుంది, లైక్ డబుల్ కొటేషన్స్ లో పెట్టిన దానికి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ దానికి ప్లస్ ఆపరేషన్ లైక్ కంకాటినేషన్ చేయాలి, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఒకవేళ ఈ రెండు సేమ్ కాకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ సేమ్, కాబట్టి printf print ln given numbers are not same, okay, so given numbers are not same, so definitely print అవుతుంది, not same అనే వాల్యూ వస్తుంది, and after that here some if condition, if n1 greater than n2, అంటే నాట్ సేమ్ అయితే ఏదో పెద్దది ఉందో కనుక్కోవాలిగా, అందుకని n1 greater than n2 అయితే నా ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println first number is biggest than second number అని ఇక్కడతో స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఇందులో ఇంకా రాయాలిగా, సెకండ్ నెంబర్ తర్వాత ఏం రావాలి, స్లాష్ ఎన్ స్లాష్ టి, ఓకే, సో న్యూ లైన్ లో సమ్ గ్యాప్ వచ్చి ప్లస్ n1, ఓకే, n1 ప్లస్ డబుల్ కొటేషన్స్ గ్రేటర్ దాన్ సింబల్ ప్లస్ n2 వాల్యూ లైక్ దట్, ఓకే, సో ఇది స్టేట్మెంట్. ఎప్పుడు ఆ ఇఫ్ n గ్రేటర్ దాన్ n2 అయితేనే, ఒకవేళ కాకపోతే ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్, లైక్ ఏ నెంబర్ వస్తుంది, ఫస్ట్ నెంబర్ కి బదులు సెకండ్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్ దాన్ ఫస్ట్ నెంబర్, ఓకే, సో కాబట్టి లెస్ దాన్ సింబల్ రావాలి అలా, అంతేనా? సో అయితే ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇఫ్ n1 ఈక్వల్ టు n2 అయితే గివెన్ నెంబర్స్ ఆర్ సేమ్, న్యూ లైన్ లో కొంచెం గ్యాప్ వచ్చి 6 ఈక్వల్ టు 6 ఒకవేళ అయితే, ఒకవేళ 6 5 ఇస్తే సో ఇక్కడికి వెళ్తుంది ఎల్స్ పార్ట్, పైన ఉన్న ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కానప్పుడు ఎల్స్ పార్ట్ లోకి వెళ్ళి గివెన్ నెంబర్స్ ఆర్ నాట్ సేమ్, ఓకే. సో ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తే నో కంపైల్ టైమ్ ఎర్రర్ అంట, ఓకే, అని ప్రోగ్రామ్ రైట్ క్లిక్ చేసి మెయిన్ మెథడ్ ని రన్ చేయగానే ఇలా గివెన్ నెంబర్స్ ఆర్ సేమ్ 6 ఈక్వల్ టు 6, ఎందుకని వచ్చింది, రెండు నెంబర్స్ సేమ్ గా ఇచ్చారు కాబట్టి అలా వచ్చింది. ఒకవేళ 6 5 ఇచ్చారనుకో అప్పుడు ఏమవుతుంది, సెకండ్ టెస్ట్ కేసు వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ రైట్ క్లిక్ చేసి మెయిన్ మెథడ్ ని రన్ చేయగానే గివెన్ నెంబర్స్ ఆర్ నాట్ సేమ్, ఓకే, అండ్ న్యూ లైన్ లో ఫస్ట్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ దాన్ సెకండ్ నెంబర్, సో కాబట్టి 6 గ్రేటర్ దాన్ 5 కింద ప్రింట్ అవుతుంది. ఇదేనా మనం అడిగిన టెస్ట్ కేస్ 2 లైక్, ఓకే. అండ్ థర్డ్ టెస్ట్ కేస్, ఇక్కడ 5 ఇచ్చి ఇక్కడ 6 ఇస్తాం, కంపైల్ చేస్తే నో కంపైల్ టైమ్ ఎర్రర్ అని ప్రోగ్రామ్ రైట్ క్లిక్ చేసి మెయిన్ మెథడ్ ని రన్ చేస్తే ఇలాగా గివెన్ నెంబర్స్ ఆర్ నాట్ సేమ్ డెఫినెట్లీ, అండ్ ద సెకండ్ నెంబర్ ఈస్ ద బిగ్గెస్ట్ దాన్ ఫస్ట్ నెంబర్, కాబట్టి 5 less than 6, సో కాబట్టి సెకండ్ నెంబర్ పెద్దది కాబట్టి లెస్ దాన్ సింబల్ తో అలా సింబల్ తో వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, ఓకే. సో ఇలా మా ప్రోగ్రామ్ అంతా కూడా
సో అన్ని టెస్ట్ కేసెస్ మ్యాచ్ అయ్యేటట్టు కోడ్ తీసుకుంటాం. నేను ఇది ప్రోగ్రామ్ లైక్ సింటాక్స్ 2లో వర్కౌట్ చేశాను. మీరు కావాలంటే ప్రోగ్రామ్ని సేమ్ ప్రోగ్రామ్ని సింటాక్స్ 1లో ఎలా హ్యాండిల్ చేయాలనేది మీరు ట్రై చేయండి. ఓకే, సో ప్లీజ్ నోట్ ఆన్ ఇట్. అండ్ ఇలా మనము డెసిషన్ మేకింగ్ లో ఇఫ్ ఎప్పుడు వాడాలి అంటే ఓన్లీ 1 కండిషన్ సాటిస్ఫై అవ్వడానికి ఇఫ్, అలా కాస్త 2 కండిషన్స్ చెక్ చేయాలంటే ఇఫ్ ఎల్స్, 3 కండిషన్స్ చెక్ చేయాలి అంటే ఇఫ్ ఎల్స్ లెటర్ అంటాం. అండ్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మళ్ళీ అగైన్ ఇంకొక కండిషన్స్ అలా చెక్ చేయాలి అంటే బై యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కింద తీసుకుంటాం. ఓకేమ్మా, అండ్ ఇలా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారంట. మీకు ఒక ప్రోగ్రామ్ వర్క్ ఇస్తాను, ఆ ప్రోగ్రామ్ మీరు వర్కౌట్ చేయండి అమ్మా. ఓకే, సో ఏంటి సార్ అంటే 2 ప్రోగ్రామ్స్ ఇస్తాను, ఆ 2 ప్రోగ్రామ్స్ వర్కౌట్ చేయండి. సో వెదర్ గివెన్ క్యారెక్టర్ ఈస్ వోవెల్ ఆర్ కాన్సనెంట్, మీరు క్యారెక్టర్ ఇవ్వాలి. ఓకే, సో క్యారెక్టర్ అనేది వోవెలా లేకపోతే కాన్సనెంట్ అని చెప్పాలంట. గివెన్ క్యారెక్టర్ ఇస్ వోవెల్ ఆర్ కాన్సనెంట్. ఓకే, you know that vowels is nothing but a, e, i, o, u. Even upper case or small letters or lower case. So ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చిన స్మాల్ లెటర్స్ ఇచ్చిన వొబెల్ అని చెప్పాలి. ఓకే, అండ్ వాటిలో ఏది కాకపోతే రిమైనింగ్ ఎల్స్ పార్ట్ లో దట్ టాపిక్ నేమ్ లైక్. ఓకే, సో దాన్ని యూజ్ చేసి మీరు వొబెలా కాన్సనెంట్ అని చేయడానికి ఒక ప్రోగ్రామ్ మీరు వర్కౌట్ చేయండి. ఓకే, అండ్ వన్ మోర్ లిటిల్ బిట్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే 3 నెంబర్స్ ఇన్పుట్ గా ఇస్తారంటమ్మా.
సో వాట్ ఇస్ దట్ 3 నెంబర్స్ ఇన్పుట్ ఇస్తాడు. ఆ 3 నెంబర్స్ లో ఏది స్మాలెస్ట్ నెంబర్ ఉందో కనుక్కోవాలి. ఓకే, అర్థమైందా? 3 ఇన్పుట్స్ ఇస్తాడు. 3 ఇన్పుట్స్ లో ఏది స్మాలెస్ట్ ఉందో కనుక్కోవాలంట. ఓకే, సో అది ఏ టాపిక్ అనేది మీ ఇష్టం. ఇప్పుడు దాకా డెసిషన్ మేకింగ్ లో 4 చెప్పాను కదా, అందులో ఏం తీసుకుంటారని మీ ఇష్టము. సో నాకేంటంటే ఈ 2 ప్రోగ్రామ్స్ వర్క్అవుట్ చేయండి. వెదర్ గివెన్ క్యారెక్టర్ ఈస్ vowel or consonant, ఒక ప్రోగ్రామ్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ what is it, 3 numbers input ఇస్తే how to find the smallest number of 3 numbers among 3 numbers. సో 3 numbers లో స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవడం. ఓకే, సో ఈ 2 ప్రోగ్రామ్స్ వర్క్అవుట్ చేయండి. అండ్ రిమైనింగ్ స్విచ్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయిగా, స్విచ్ లూప్స్ అవన్నీ కూడా రేపు క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేమా? గుడ్, థ్యాంక్ యూ సో మచ్ మా. బాయ్. సార్ యా చెప్పండి మా. సార్ ఇక్కడ ఫస్ట్ వన్ క్యారెక్టర్ ఓవెల్ అండ్ కాన్స్టెంట్ ఇచ్చారు సార్. స్మాల్ లెటర్స్ బిగ్ అంటే బిగ్ లెటర్స్ ఏమంటారు? ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఓవెల్ కాన్సోనెంట్ అని చెప్పాలి. అంటే ఇది నువ్వు క్యాపిటల్ ఇస్తే దాన్ని ఏమంటారు? ఓవెల్ కాన్సోనెంట్. ఓవెల్ సార్. స్మాల్ ఇస్తే ఓవెల్ ఇచ్చాం. అలా నాకేంటంటే ఇద్దరు క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా స్మాల్ లెటర్స్ ఇచ్చినా ఓవెల్ అని చెప్పాలి. ఓకే సార్. ఇప్పుడు స్మాల్ టీ ఇచ్చాను, స్మాల్ టీ అనేది ఏంటి? కాన్సోనెంట్. నాకు కాన్సోనెంట్ అని చెప్పాలి. అంటే అది క్యారెక్టర్ ఏ కేస్ అనేది పట్టించుకోకూడదు, నాకు ప్రోగ్రామ్ ఉండాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యు నో దట్ ఆల్రెడీ ఆల్ఫాబెటికల్ లెటర్స్ లో AEIOU ఈ 5 క్యారెక్టర్లనే ఓవెల్ అంటాం. ఓకే, దాన్ని బట్టి లాజిక్ మీరు వర్క్అవుట్ చేయండి, రాకపోతే నేను చెప్తాను. ఓకే ఓకేమ్మా, బాయ్, థ్యాంక్ యూ. ఓకే సార్.